హాయ్ వెల్కమ్ టు ఈటీ. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు చూద్దాము అనుకున్న అభిమానులు ఎంతో మంది ఉన్నారు. తన స్టైల్ స్వాగ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అందుకున్న రజనీకాంత్ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది. స్క్రీన్ పై ఆయన తన స్టైల్లో అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ చూస్తే ఆయన క్రేజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. 7-10 వయసులో కూడా రజనీకాంత్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. జైలర్ సినిమా తరువాత సూపర్ ఫామ్ లోకి వచ్చిన రజనీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 14న కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రజనీకాంత్ రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. వెంకటేషన్ రాసిన గొప్ప నవల వేల్పారికి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించగా దానికి రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరై అసలు ఇలాంటి కార్యక్రమానికి 75 ఏళ్ల ఏజ్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్లో మోషన్ లో నడవడం తప్ప బుక్స్ గురించి పెద్దగా తెలియని తనను ఎందుకు పిలిచారా అని షాక్ అయ్యాను అన్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తాను మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయింది అని, అందుకే ఈసారి ఎంతో ఆచితూచి మాట్లాడతాను అని పేర్కొన్నారు. ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం నేర్పితే ఎలా చెప్పాలి అనేది టాలెంట్ చెబుతుంది అని, అది ఎంత చెప్పాలి అనేది స్టేజ్ డిసైడ్ చేస్తుంది అని, కానీ ఏం చెప్పకూడదు అనే విషయాన్ని మాత్రం మన అనుభవాలు నేర్పుతాయి అని రజనీ చెప్పారు. అయినా ఇలాంటి ఈవెంట్లకు కమల్ హాసన్ లేదా శివకుమార్ అయితే సరిగ్గా సరిపోతారు అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తనకు బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ రామకృష్ణ ఆశ్రమం వల్ల వచ్చింది అని, ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పుస్తకాలను చదివాను అని చెప్పిన ఆయన కొందరు రచయితలను గుర్తు చేసుకున్నారు. జయకందన్ రచనలు తననెంతో ప్రభావితం చేశాయి అని చెప్పిన సూపర్ స్టార్ ఆయన రాసిన ఓ పుస్తకం చదివి కన్నీళ్లు పెట్టుకున్నట్టు వెల్లడించారు. తన స్నేహితుల సూచన మేరకు తాను వేల్పారి బుక్ చదవడం మొదలుపెట్టి పావువంతు పూర్తి చేశాను అని, మిగిలిన పుస్తకం సినిమా నుంచి రిటైర్ అయ్యాక పూర్తి చేయాలి అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే వేల్పారి బుక్ ఆధారంగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ సినిమా తీయనున్న విషయం ఇప్పటికే పలుమార్లు చెప్పగా, ఈ బుక్ ఆధారంగా శంకర్ తీయబోయే ఆ సినిమా కోసం తానెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రజనీ తెలిపారు.